నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. అమరావతిలో తాజాగా భూసేకరణ చేశారు. ఆ భూసేకరణ చేసినటువంటి తంతు కానివ్వండి, అక్కడ జరిగినటువంటి పరిణామాలు కానివ్వండి, ఆ తర్వాత ఆ రైతుల నుంచి వచ్చినటువంటి రియాక్షన్ చూస్తుంటే అమరావతి అనేది అక్కడ రావటం కానివ్వండి, అది బాగుపడటం కానివ్వండి, అది డెవలప్ అవటం కానివ్వండి, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది ఒకటి ఏర్పాటు కావటం కానివ్వండి, వాళ్ళకి ఏ కోశానా ఏ మాత్రం ఇష్టం లేదు. దీని వెనకాల రాజకీయ కారణాలు, రాజకీయ ప్రయోజనాలు, రాజకీయమైనటువంటి కుళ్ళు కుతంత్రాలు నిండి ఉన్నాయని చెప్పేసి అయితే నేనైతే ఒక కంక్లూజన్కి వచ్చేసాను. నేను వచ్చినటువంటి కంక్లూజన్కి మీరు వచ్చారో లేదో నాకే తెలియదు కానివ్వండి, నా వెర్షన్ ఏంటో నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూసిన తర్వాత మీ అభిప్రాయం అదే అయితే కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ కాకపోయినా కింద మీ ప్రశ్నలు కానివ్వండి, మీ యొక్క అభిప్రాయాన్ని కానివ్వండి తెలియజేసే ప్రయత్నం చేయండి. సో నేను ఎందుకు ఆ అభిప్రాయానికి వచ్చాను అనేటటువంటి ఒక మాట ఒక్కసారి మనం చూసినట్టయితే, నేను మీకు 1-2 వీడియోలు చూపిస్తాను. ఆ వీడియోలు చూసిన తర్వాత మీ అభిప్రాయం ఖచ్చితంగా మారుతుంది. ఇప్పుడు నేను చూపించబోయేటటువంటి వీడియో ఆ భూసేకరణ తంతు మొన్న ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆ సాయంత్రం అనుకుంటాను కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు. బహుశా అక్కడ భూములు ఇవ్వటం ఇష్టం లేనటువంటి రైతులు కావచ్చు, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. అందులో జుట్టంతా పూర్తిగా నెరిసి దాదాపు 70 ఏళ్ల పైబడినటువంటి ఒక వ్యక్తి ఏం మాట్లాడాడో ఒక్కసారి వింటే నాకైతే కడుపు రగిలిపోయింది, రక్తం మరిగిపోయింది. ఒకసారి మీరు వినండి, వినిపిస్తాను. ఎందుకంటే ఇది వేరే ఛానల్ కాబట్టి మనం కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి నేను ప్లే చేయలేకపోతున్నాను. కుదిరితే ఆ వ్యక్తి ఫోటో చూపించి కింద మీరు వీడియో అయితే వినండి. ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, ఎంఆర్ఓ ఆఫీస్ అమ్మాయిని. అమ్మాయి చెప్పాను, ఆడపిల్లవు 8:30కు వచ్చావంటే నీకన్నా సిగ్గుండాలి, మాకన్నా సిగ్గుండాలి. నువ్వు ఒక్కదాన్ని మా దగ్గరికి వస్తే మీ అందరు తాగి ఉండేది, నేను అల్లరి చేస్తే ఏమయ్యేది. ఇంకొకసారి అమ్మాయిని తీసుకొచ్చారు, ఎంఆర్ఓ ఆఫీస్ అమ్మాయిని. అమ్మాయి చెప్పాను, ఆడపిల్లవు 8:30కు వచ్చావంటే నీకన్నా సిగ్గుండాలి, మాకన్నా సిగ్గుండాలి. నువ్వు ఒక్కదాన్ని మా దగ్గరికి వస్తే మీ అందరు తాగి ఉండేది, నేను అల్లరి చేస్తే ఏమయ్యేది. ఒక అమ్మాయి ఇది భూసేకరణకు చెందినటువంటి ప్రక్రియ పూర్తి చేసేటటువంటి క్రమంలో ఆ గవర్నమెంట్ ఆఫీసర్గా ఎంఆర్ఓ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక అధికారిని కూడా వాళ్ళతో పాటు ఆ బ్యాచ్తో పాటు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళతో పాటు వచ్చిందట. ఆ అమ్మాయిని పట్టుకొని ఈ పెద్ద ఆయన అన్నాడట, అమ్మా నీకైనా సిగ్గుండాలి, మాకైనా సిగ్గుండాలి, 8:30 అప్పుడు వచ్చావు, మేము తాగి నిన్ను అల్లరి చేస్తే ఏం చేస్తావు అని చెప్పేసి మాట్లాడాడట. అక్కడ పెద్దవాడు అయిపోయాడు కాబట్టి నేను బూతులు తిట్టలేకపోతున్నాను, ఒక జర్నలిస్ట్ అయిపోయాను కాబట్టి, అది కూడా ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరిని చేరుకుంటున్నాను కాబట్టి నేను బూతులు మాట్లాడలేకపోతున్నాను కానివ్వండి. ఏమైనా మనిషికి కడుపుకు అన్నం తినేటటువంటి మనిషి మాట్లాడాల్సినటువంటి మాటలేనండి. మీకు భూ సమీకరణ మీద లేదంటే అక్కడ రాజధాని మీద వ్యతిరేకత ఉండొచ్చు, మీరు అక్కడ రాజధాని అభివృద్ధి కాకూడదని మీరు కోరుకోవచ్చు, ఇంకేదైనా మీ తలనొప్పులు ఉండొచ్చు, ఇంకేదైనా మీకు కడుపులో కుట్రుండొచ్చు. కానీ మీ ఇంటికి వచ్చినటువంటి ఒక మహిళను పట్టుకొని, ఒక లేడీని పట్టుకొని, అది కూడా గవర్నమెంట్ ఆఫీసర్ని పట్టుకొని మేమందరం తాగుండి నిన్నేమన్నా చేస్తే ఏంటి నీ పరిస్థితి, ఎందుకు వచ్చావని చెప్పేసి మాట్లాడాడంటే కడుపుకు శుద్ధంగా అన్నం తినే వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలేనా? ఎందుకు ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు పైన ఉంటాయి ఆ మనిషికి. నేను చూస్తున్నటువంటి మనిషికి 70 ఏళ్ళు పైన ఉంటాయి. బుద్ధి జ్ఞానం విచక్షణ ఉండొద్దు. మళ్ళీ ఈ మాటలు మాట్లాడితే రైతులను అలా అంటారా ఇలా అంటారా? మరి ఆయన మాట్లాడి ప్రెస్ ముందుకు వచ్చి మేము తాగుండి ఒక లేడీని పట్టుకుని మేము ఏమన్నా చేస్తే అని మాట్లాడితే మాత్రం యాక్సెప్టెన్సీ ఉంటుందా? దాన్ని ప్రశ్నిస్తే మాత్రం రైతుల మీద దాడైపోద్దా? ఏంటో అర్థం కాదు. అంటే ఈ ఒక్క అంశం అంటే ఏంటి, మహిళలు రాకూడదా బయటికి? హైదరాబాద్ మహానగరంలో అర్ధరాత్రుల అపరాత్రులు కూడా మహిళలు తిరుగుతూ ఉంటారు, షిఫ్ట్ల వారీగా డ్యూటీలు చేసుకుంటూ ఉంటారు, ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ సాటి గవర్నమెంట్ ఆఫీసర్లతో పాటు వస్తే మహిళవి ఎందుకు వచ్చా అంటే ఏ భావజాలం ఇది? ఏ భావజాలానికి రిప్రజెంటేషన్ మీరు ఇస్తున్నారు? దీన్ని బట్టి అర్థం కావట్లేదా అక్కడ అలా ఎలాంటి మనుషులు ఇంకా భూములు ఇవ్వలేదు, ఎలాంటి మనుషులు అక్కడ ఉన్నారు, ఎలాంటి మనుషులు ఏం కోరుకుంటున్నారని చెప్పేసి. ఇంకొక వీడియో చూపిస్తాను. గవర్నమెంట్ అధికారులను ఏ రకంగా అవమానించి గెంటేశాడో ఈ మనిషి. ఈయన కూడా అంతే, బహుశా 70 ఏళ్ళు పైనే ఉంటాయేమో. ఈయన ఏం మాట్లాడాడో ఒకసారి మీరు వినండి.
నాని వచ్చి మాట్లాడే వరకు ఇక కామ్గా ఇక నేను నాకు ఫోన్ ఇచ్చింది మా మిస్సెస్ ఇట్లా అడౌట్ చేస్తానంటే ముందు గెట్ అవుట్ ముందు అసలు కాంపౌండ్ పంపించేసి ఎవరు అక్కడ ఉంది మీరు చేసింది సబ్జుడిషన్ మీరు టెస్ట్ పాస్ మా ఇంటికి ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని మొత్తాన్ని లోపలికి ఇస్తాను సీఆర్డీ అని ఎవరు పర్మిషన్ లేకుండా మా కాంపౌండ్లోకి ఇచ్చాను చెప్పి నేను చెడమర్చిట్టే ఇక అక్కడి నుంచి కామ్గా వాగితో అంటించుకుండా వెళ్ళిపోయారు. అది నోటీసులు అంటించడానికి వచ్చిన వాళ్ళంట ఈ పెద్ద మనిషి బూతులు తిట్టి గెట్అవుట్ అని చెప్పేసి తిట్టేసి పంపించేశాడంట. అంటే గవర్నమెంట్ అధికారులు ఇంటికి రావటం తప్ప? అయ్యా మేము ఇక్కడ భూసేకరణ చేస్తున్నాం, మీరు సమీకరణకి ఎలాగో ఒప్పుకోవట్లేదు కాబట్టి ఇదిగో సో అండ్ సో ఈ చట్టం ప్రకారం ఈ రూల్ ప్రకారం వ్యవహారం ప్రకారం మేము నోటీసులు సర్వ్ చేయాలి. వాళ్ళు ఏమైనా మిమ్మల్ని పట్టుకుపోవడానికి రాలేదు కదా, రాత్రి ఎదురుకుపోవడానికి రాలేదు కదా. శుక్రవారాల పూట ఆ రోజుల్లో శుక్రవారాల పూట కోర్టు సెలవుల రోజు అర్ధరాత్ర అపరాధులు సిఐడి పోలీసులు వందల సంఖ్యలో మోహరించి తలుపులు బగలగొట్టి గోళ్ల బగలగొట్టి దూకొచ్చి తీసిపోయినటువంటి పరిస్థితులు ఇక్కడ లేవు కదా. జస్ట్ నోటీస్ ఇవ్వడానికి వివరాలు చెప్పడానికి ఇదిగో మీరు సమీకరణకు ఒప్పుకోలేదు మీకు తప్పనిసరి సేకరణ చేస్తున్నామని చెప్పేసి చెప్పడానికి నోటీస్ ఇవ్వడానికి వస్తే తిట్టి పంపించాడంటే అది గర్వంగా చెప్పుకుంటాడు. ఇట్లాంటి మనుషులు ఇట్లాంటి కథ అక్కడ జరుగుతుంది. ఇక ఇంకో అంశం ఇందుట్లోనే అసలు ఇంకేముంది, మా భూములు తీసేసుకుంటున్నారు, మా పొట్ట మీద కొట్టేశారు, మమ్మల్ని అసలు అది చేశారు ఇది చేశారు, దీని మీద ఆధారపడి బతకాలని చెప్పేసి నానా రాద్ధాంతం చేశారు. తేరా చూస్తే ఎన్ని ఎకరాలు తీసుకున్నారయ్యా అంటే మొత్తం కలిపితే పట్టుమని 3 ఎకరాలు కూడా రాల. 3 ఎకరాలు కూడా రాలి. నేను ఒకసారి ఆ పేర్లతో సహా మీకు ఇస్తాను, ఒకసారి చూడండి. మానవ కేశవనారాయణ రెడ్డి 1 సెంటు భూమి, 1 సెంటు భూమే ఆయన ఇవ్వాల్సింది, తీసుకోవాల్సింది కూడా 1 సెంటు భూమి, అది కూడా రోడ్డుకు అడ్డంగా మౌలిక వసతుల కల్పనకు అడ్డంగా. ఇది మేము అంతకుముందు మనం వీడియోలో చూసాం కదా, చూపించాం, ఫోటోలతో సహా చూపించాం కదా, వార్తాపత్రికల్లో కూడా వచ్చినాయి కదా. అప్పటి వరకు సీడ్ యాక్సెస్ రోడ్ స్ట్రైట్గా వస్తుంది, అక్కడి నుంచి అలా పాము మెలకలాగా వంకర తిరిగిపోద్ది. ఎందుకంటే అక్కడ ఎదురుగా ఉన్నటువంటి పొలం, అక్కడ ఎదురుగా ఉన్నటువంటి భూమి ఇవ్వలేదు. మేము ఇవ్వం, రోడ్డు కానీ ఏం కానీ మేము ఏ విధంగా సరే ఇవ్వం. ఏది సాటి రైతులు మొత్తం 99% మంది ఇచ్చిన తర్వాత జస్ట్ 1% 6% ఉన్న వీళ్ళు మాత్రం ఇవ్వరు. ఆ 99 మంది ఇచ్చినటువంటి దానికి వీళ్ళు అడ్డు, మోకాళ్ళు అడ్డు. ఏ ఊర్లో అయినా సరే ఒక రోడ్డు వేస్తుంటే 99 మంది రైతులు ఇచ్చి ఒక్కడ మాత్రం వ్యతిరేకిస్తే ఏం చేయాలి మరి? రోడ్డుకి అడ్డంగా పెట్టేసి అంటే ఆ రోడ్డు అక్కడ ఆగిపోవాలా? ఆ ఊరికి ఇక మార్గం ఉండకూడదా? ఎందుకంటే వాడు ఒప్పుకోలేదు కాబట్టి ఇక తీసుకోవడానికి అవకాశం లేదా? అది ఎందుకే ఇప్పుడు భూసేకరణ ఎందుకు చేస్తున్నారంటే ఎందుకే. అట్లా మానం కేశవనారాయణ రెడ్డి అట ఆయన నుంచి తీసుకుంది ఎంత అంటే 1 సెంటు మాత్రమే. ఆ తర్వాత సందు పెద్ద బసవయ్య ఈయన దగ్గర నుంచి 13 సెంట్లు తీసుకున్నారు. సో పైన 1 సెంటుకి 24,46,960 రూపాయలు పరిహారం. ఆ తర్వాత సందు పెద్ద బసవయ్యకి 13 సెంట్లు తీసుకుంటే 34,82,400 రూపాయల పరిహారం. సందు చిన్న బసవయ్య నుంచి 25 సెంట్లు తీసుకున్నారు, 64,18,752 రూపాయల పరిహారం. దండమూడి సాంబశివరావు ఆయన దగ్గర నుంచి 26.5 సెంట్లు భూమి తీసుకుంటే 64,84,446 రూపాయల పరిహారం. దండమూడి సాంబశివరావు ఈయన దగ్గర నుంచి 33 సెంట్లు 80,74,970 రూపాయల పరిహారం ఇచ్చారు. గాదె హనుమంతరావు నాయుడు 28 సెంట్లు 78,99,090 రూపాయల పరిహారం. ఆ తర్వాత గుర్రా గోపాల్ ఈయన మైనర్ అంట, గార్డియన్ ఎదురు కొండలరావు దగ్గర ఉన్నారు గార్డియన్గా. ఈయన దగ్గర 30 సెంట్లు 73,91,581 రూపాయల పరిహారం. గుర్రాల సాయి చిట్టిబాబు 30 సెంట్లు 73,40,881 రూపాయల పరిహారం. మేకా విజయ్ కుమార్ రెడ్డి 8 సెంట్లే 28,57,569 రూపాయల పరిహారం. సంగిశెట్టి అనుపమ 43 సెంట్లు 1,26,65,042 రూపాయల పరిహారం. పోలిశెట్టి సాంబశివరావు 30 సెంట్లు 85,64,361 రూపాయల పరిహారం. మొత్తంగా 2 ఎకరాల 70 సెంట్లు పైచులకు అనమాట. మొత్తంగా చూస్తున్నట్టయితే దీనికి 7,14,23,788 రూపాయల పరిహారంగా వచ్చింది. వీళ్ళు తీసుకోను అంటే భూసేకరణ చట్టం ప్రకారం అక్కడ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో, కోర్టు ఏదైతే ఉందో దాంట్లో తీసుకెళ్ళి సబ్మిట్ చేశారు. ఒకవేళ రేపటి రోజున వీళ్ళకి ఏమన్నా అభ్యంతరాలున్నా అక్కడ పోరాడొచ్చు, లేదంటే ఆ పరిహారం పెంచాలనుకున్నా సరే పోరాడొచ్చు అనమాట. ఇప్పుడు రేపు కోర్టులు కూడా చెప్పేది ఏంటయ్యా అంటే, సరే భూసేకరణ చేశారు, చెక్కులు ఇచ్చారు, మీరు తీసుకొని అన్నారు కాబట్టి వాటిని తీసుకొచ్చి కోర్టులో డిపాజిట్ చేస్తారు. రేపటి రోజున
భూమి మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం లేదు. కానీ పరిహారం విషయంలో మాత్రం సార్ మాకు ఇచ్చిన పరిహారం ఇది, కానీ న్యాయంగా మాకు ఇంకా ఎక్కువ పరిహారం రావాలి, మాకు ఇంత పరిహారం అయితే బాగుంటుందని చెప్పేసి రేపు కోర్టులో ఫైట్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా, వీళ్ళకి ఇప్పుడు ఏ పరిహారం అయితే ఇచ్చారో దాన్ని కోర్టులో డిపాజిట్ చేశారు కదా, సంబంధిత సేల్ డీడ్లు కానివ్వండి, సంబంధిత పత్రాలు కానివ్వండి, సంబంధిత పాస్బుక్లు కానీ ఇవన్నీ చూపించి కోర్టు నుంచి వాటిని విత్డ్రా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత కూడా మాకు ఈ పరిహారం సరిపోలేదు, ఇంకా ఎక్కువ కావాలని చెప్పేసి అడగొచ్చు. అది మానేసి ఇంకేముంది మా జీవనోపాధి పోయింది మా ఇది, ఇందులో అరెకరం ఉన్నవాళ్ళు కూడా ఎవరు లేరు. అరెకరం అంటే 50 సెంట్లు, ఇక్కడ హయ్యెస్ట్ ఎంత అంటే 43 సెంట్లు అన్నమాట. హయ్యెస్ట్ 43 సెంట్లు. పైగా అక్కడ పంటలను ధ్వంసం చేశారు, అది చేశారు, ఇది చేశారు అని సాక్షి వాళ్ళు మహా గొప్ప రాతలు. అక్కడ ఉన్నదేంటి, జొన్న. ఏది, మేత జొన్న. కృష్ణా గుంటూరు జిల్లాలో జాడు అంటారు నాకు తెలిసిన భాషలో అయితే. అంటే అదొక రకమైన జొన్న అన్నమాట. అంటే కేవలం పశువులకు గడ్డిగా వేసేటటువంటి జొన్న అన్నమాట. మేత జొన్న లేదా జాడు. వాటిని తినటానికి పనికిరాదు, అది కేవలం గడ్డి కోసుకొని లేదంటే ఆ జాడు కోసుకొని తీసుకొచ్చి ఇంటికొచ్చి ముక్కలుగా చేసి ఒక నియమిత పరిమాణంలో కట్ చేసి దాన్ని పశువులకు దాణాగా పెట్టుకుంటారు. ఆ పశువుల దాణాకు సంబంధించినటువంటి ఆ మేత జొన్న ఏదైతే ఉందో అది వేసుకొని, అది కూడా ఎందుకంటే గుత్త ఖాళీగా ఉంటే ఎవరైనా వచ్చి మళ్ళీ సిఆర్డీ వాళ్ళు పట్టకపోతారు అని చెప్పేసి మొత్తానికి పెంచేస్తూ దాన్ని తొలగించి ఆ భూసేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకుంటుంటే వీళ్ళు గొడవ. మరి ఎకరాలు 20 ఎకరాలు, 25 ఎకరాలు, 10 ఎకరాలు, 5 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు, అది కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఉన్నారు కదా. మరి వాళ్ళెవరు ఇంత గొడవ చేయలేదే, వాళ్ళెవరు ఇంత రభస చేయలేదే. అంటే ఏంటి మీ ఉద్దేశం? అక్కడ అసలు రాజధాని రాకూడదనా, డెవలప్ అవ్వకూడదనా, లేదంటే రాజకీయ కారణాలు? ఎస్, మాకు నచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి, అతనికి ఈ ప్రాంతం ఇష్టం లేదు కాబట్టి మేము ఇవ్వం అని చెప్పేసి డిసైడ్ అయిపోయారా? లేదంటే ఇంకా ఏదన్నా కోణం ఉందా? మనం ఇంకా బెట్టు చేస్తే ఇంకా కోట్లు కురిపిస్తారని చెప్పేసి. అంటే మొదటి రోజు భూ సమీకరణకు పిలుపునిచ్చినప్పుడు మొదటి రోజు వచ్చినటువంటి భూ సమీకరణకు పొలాలు ఇచ్చినటువంటి వ్యక్తి పిచ్చోడా? ఇన్ని సంవత్సరాలు, దాదాపుగా 10-11 సంవత్సరాల పాటు డ్రాగ్ చేసి ఇప్పటికి కూడా ప్రభుత్వం ఇంకా బాబ్బా బివ్వివ్వు అంటే ఇప్పటి వరకు ఆపుకున్న మనమేమో తెలివిగల వాళ్ళమా? ఏంటిది? ఏం దుర్మార్గం ఇది? నేను మళ్ళీ చెప్తున్నాను, మౌలిక వస్తువులకు అడ్డుగా ఉన్నటువంటి భూమి అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు, వీటికి అడ్డుగా ఉండి ఇవ్వకుండా ఉన్నటువంటి, ఇప్పుడు నేను చెప్పినటువంటి సెంటు, 2 సెంట్లు, 5 సెంట్లు, 8 సెంట్లు, 30 సెంట్లు, 20 సెంట్లు, ఇంత మాత్రమే. మరి కనీసం ఎకరం భూమి కూడా లేకుండా మాకు అక్కడ మేము వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం, ఇది లేకపోతే మాకు అంటే 1 సెంటు, 8 సెంట్లు, 10 సెంట్లు వీటిలోనే వ్యవసాయం చేసుకొని సంవత్సరం మొత్తం గడిపేంత ఆదాయం వస్తుందా? నాకు అర్థం కాదు. కానీ వీళ్ళకి ఇచ్చినటువంటి ఈ పరిహారంతో అదే సిఆర్డీఏ పరిధిలో 25 నుంచి 30 లక్షల వరకు ఎకరం బలికేటటువంటి ప్రాంతాలు ఉన్నాయి, మంచి సాగునీటి సౌకర్యం కలిగినటువంటి ప్రాంతాలు. అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు కదా. మీకు ఇచ్చిన లక్షలు ఎంత ఇచ్చారు? సెంటు భూమి ఉన్నటువంటి వాళ్ళకు కూడా 24 లక్షల పైసలకు డబ్బు వచ్చింది. ఒక్కొక్కరికి 30 లక్షలు, 34 లక్షలు, 64 లక్షలు, 80 లక్షలు, 78 లక్షలు, 73 లక్షలు, 28 లక్షలు, 1 కోటి పైచిలకు, 43 సెంట్లు ఉన్న వాళ్ళకైతే 1 కోటి పైచిలకు వచ్చింది. మరి అందుట్లో మీరు సెంట్లోనే ఇచ్చారు, బయటికి పోతే ఎకరాలు కొనుక్కోవచ్చు ఈ డబ్బుతోటి. పోనీ సగం ఖర్చు పెట్టుకున్నా సగం డబ్బుతో కూడా ఎకరాలు కొనుక్కోవచ్చు. ఇంకా తక్కువలో దొరికేటటువంటి భూములు కూడా కొంత ముందుకు పోతే దొరుకుతాయి. ఎందుకు ఇంత రాద్ధాంతం? భూమే కావాలంటే ఈ డబ్బులతోటి ఇంకా ఎకరాలు కొనుక్కోవచ్చు. మీరు ఇచ్చిన సెంట్లే ఎకరాలు కొనుక్కోవచ్చు. అయినా సరే ఎందుకింత రాద్ధాంతం? అయితే రాజకీయ కారణమైన అయి ఉండాలి, లేదంటే మన ప్లేస్లో రాజధాని రాకూడదు, మన పక్కనే రావాలి, మన రేట్లకు మాత్రం భూములు పెరిగిపోవాలనేటటువంటి బుద్ధైనా ఉండాలి. లేదు అంటే అసలు ఆ ప్రాంతం మీద ద్వేషం, అసలు ఆ ప్రాంతానికి రాజధాని రాకూడదు, అభివృద్ధి జరగకూడదు అనేటువంటి ఒక కుతంత్రమైన అయి ఉండాలి. ఇంతకు మించి అయితే మరో ఉద్దేశానికైతే తావులేదు. ప్రభుత్వం సీడ్ యాక్సెస్ రోడ్డుకు కానీ మౌలిక వస్తువులకు కానీ అడ్డుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క భూమిని తీసుకోవాల్సిందే భూసేకరణ చట్ట ప్రకారం. ఎందుకంటే వాళ్ళకేమో నష్టమేం జరగల, వాళ్ళు ఇచ్చిన సెంటుకే లక్షల్లో వచ్చింది. ఈరోజు 2 ఎకరాల 72 సెంట్లకే దాదాపుగా 7 కోట్ల పైచలకు డబ్బు ఇచ్చారు. రేపటి రోజున మిగిలినటువంటి ఇంకా
ఇంకొక 1000 ఎకరాలు ఏమో అక్కడక్కడ బిట్లుగా ఉన్న వాటిని కూడా తీసుకోవాలి. ఎక్కడ ఏ రోడ్డుకి అడ్డు రాకుండా, ఏ రోడ్డుకి అడ్డు పడకుండా వాటన్నిటిని సేకరించి ప్రభుత్వం ముందడుగు వేయాలి. రాజధానికి అడ్డుగా ఉన్నటువంటి చిన్న చిన్న అడ్డంకులు కూడా తొలగించుకుంటూ వెళ్ళాలి. కావాలంటే పరిహారం పెంచండి. ఇది సరిపోదనుకుంటే ప్రభుత్వ కోర్టులు కానీ రేపు ఇదే విధంగా భావించినట్టయితే పరిహారం అవసరమైతే ఇంకా మాకు ఇంత కావాలని చెప్పేసి డిమాండ్ చేయండి తప్ప అడ్డుకోవటానికి మాత్రం ప్రయత్నించొద్దు. ప్రభుత్వం కూడా ముందడుగు వేయాలి. 29 నాటికి రాజధాని మొదటి దశ పూర్తయి ఆ రూపురేఖలు కనిపించకపోతే మాత్రం రాబందులు వాలే ప్రమాదం ఉంది, నాశనం చేసే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త, పారా హుషార్. సో మరి ఈ అంశం చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది, మీరేమనుకుంటున్నారనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.